బాలరాజ్ నాయుడు డాక్టర్ చాలా దుర్మార్గుడు సార్ వాడైతే సార్ ఫీడ్బ్యాక్ గురించి అని పిలుస్తున్నాం తొక్కలేదు అనగా బయట పిలిచారు డోర్ పెట్టేసారు లాక్ వేసేసారు నాకు మీడియాకి ఏ సంబంధం లేదు అని చెప్పు అని నా మైండ్ వాష్ చేస్తున్నారు. నమస్తే, నేను మీ ఆనపోసల వెంకటేశం. వెల్కమ్ టు ఏవిఎం మీడియా. ఉన్నది ఉన్నట్టంటే ఊరికి నాకు ఐరాద్ అన్నట్టు నేను ఇంతకు మొదలు ఓనస్ హాస్పిటల్ చెంపపేటకి సంబంధించినటువంటి బాలరాజ్ నాయుడు గురించి ఒక వీడియో చేసిన. దేనికోసం చేసిన వీడియో అంటే నేను పేషెంట్ ఎవరైనా సాధారణంగా ఒక హాస్పిటల్ అన్నప్పుడు మనం మాట్లాడడానికి పోవడం అంటే జనరల్గా వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయ్యేటప్పుడు బిల్లు ఎంత అవుతుందని కన్ఫర్మేషన్ చేసుకుని పోయారు. 10 లక్షలు అవుతుందని చెప్పారు. దాన్ని డబల్ చేసి 20-25 లక్షలు ఆయన వసూలు చేయడానికి ప్రయత్నం చేసిండు. 28 లక్షల వరకు బిల్ అయింది. కానీ నేను మీకు ఎక్స్క్యూజ్ చేస్తున్నా, తక్కువ చేస్తున్నా, మీరు 22 లక్షల వరకు కట్టాలి అని చెప్పి 12.5 లక్షల హాస్పిటల్ బిల్లు కట్టినా. బిల్లులు ఇంకా ట్యాబ్లెట్ల బిల్లులు వేరే చేసినా. మొత్తం 13-14 దాకా వాళ్ళు బిల్లులు కట్టారు. వాళ్ళు 15 లక్షలు కట్టినా అని చెప్పి నేను చెక్ చేసి అంతవరకు వచ్చింది. సరే, ఏదేమైనా నేను కలుసుదాం. డాక్టర్ అన్నప్పుడు ఫ్రెండ్లీగా ఉంటారు. మనోడు మంచి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు టీవీలలో. కలిసి మాట్లాడి, సార్ సో అండ్ సో పర్సను కొంచెం ఏదైనా ఉంటే ఎక్స్క్యూజ్ అని చెప్పి అడిగినాం. వాడు కనీసం నాతో మాట్లాడక కాదు కదా, ఫస్ట్ నువ్వు బయటకు వెళ్ళి మాట్లాడన్నాడు. ఈ యొక్క అంటే నేనేమంటానంటే ఈ సమాజంలో ఒక మనిషి తీవ్రంగా మనుషుల మీద ప్రతిఘటిస్తున్నాడు, ఒక మనిషి కాకుండా పశువు లేక ప్రవర్తిస్తున్నాడు అన్నప్పుడే ఖచ్చితంగా వాని యొక్క క్యారెక్టర్ బయటకు తెలవాలి. దీనికి ఎందరో మంది సాక్ష్యం ఉండరు. సాక్ష్యాలు మనోని క్యారెక్టర్ గురించి బయట పెట్టడానికే నా దగ్గర చాలామంది ఉన్నారు. వాళ్ళని ప్రొసీడ్ చేపిస్తా, అందరినీ కూడా చూపిస్తా. వాళ్ళు ఏం చేసిరు, మనోడు ఎన్ని మోసాలు చేసిరని చూపిస్తా. నేను మాట్లాడిన తర్వాత నా మీద డైరెక్ట్ ఏం చేసిరంటే దొంగ అంటే ఏం చేస్తాడు, దొంగ అంటే వాడు రచకెక్కుతాడు. వీడు ఏం చేసిండు, ఎలా కథలు చేసిండు, నా మీద కాంప్లైంట్ ఎట్లా బుక్ చేసిండు అంటే డబ్బులు అడ్డగోలిగా ఇష్టం వచ్చి లెక్కలేదు. డబ్బులు మనోడు ఫీజు ఎంత చేస్తాడో దాని ఫీజు ఛార్జెస్ అనేది స్ట్రక్చర్ ఉండదు. తన ఎక్కింది గుర్రం, తన ఎగ్జామ్ మైదానం అన్నట్టు తను ఎంత చెప్తే అంతే బిల్లు. ఈ ప్రమాదం నుంచి ప్రజలు బయటపడాలని, ఈ ప్రమాదకరమైన వ్యక్తి నుంచి బయటపడాలని నేను వీడియో చేసిన. అది నా బాధ్యత. నా మీద కేసులు పెడతారా, ఏం పెడతారా అది వేరే విషయం. నేను న్యాయస్థానంలో చూసుకుంటా. అది నా పోరాటం, నా దమ్ము. ఇక్కడ నా మీద ఒకటి కేసు పెట్టిండు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు FIR వచ్చింది. PS సైదాబాద్ 352-351 నేను అసల్ట్ చేసినట్టు అని చెప్పి పెడుతూ ఎట్లా పెట్టిండు. ఇక్కడ 4/4/2025 21 గంటలకు అని చెప్పి పెట్టిరు. ఈ పీరియడ్ టైము వాళ్ళ యొక్క టైం వచ్చింది. నాకు ఇది జర్నల్ డైరీ రెఫరెన్స్ ఇప్పుడు 7 తారీఖు నాడు కేసు నమోదైంది. ఇక్కడ ఈ హాస్పిటల్ ఓనస్ హాస్పిటల్, దేర్ హాస్పిటల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ సింగరేన్ కాలనీ ఏరియా అని చెప్పి ఇక్కడ ఉంది. ఇక్కడ డైరెక్షన్ సౌత్ ఈస్ట్లో ఉంది. 2.5 కిలోమీటర్స్ పోలీస్ స్టేషన్కి ఉంది. అయితే ఇక్కడ ఇంకేముంది, ఈయన పేరు డాక్టర్ బాలరాజ్ నాయుడు. ఏజ్ ఎవరైనా కాంప్లైంట్ ఇన్ఫర్మేషన్ ఎవరినేమైనా కాంప్లైంట్ ఎవరిస్తారంటే బాలరాజ్ నాయుడు. తర్వాత వాళ్ళ నాయన పేరు ఆలన్న, ఆయన ఏజ్ 39, ఆయనది భారతదేశం అని చెప్పి ఒకటి వచ్చింది. మొబైల్ నెంబర్ ఇక్కడ ఉంది 950-279-2322. ఇది మొబైల్ నెంబర్ ఆయనది. ఇక్కడ హైదరాబాదు, తెలంగాణ ఇది సంబంధించింది. తర్వాత ఎవరు సీరియల్ నెంబర్, నేమ్ ఎవరి మీద కాబట్టి డీటెయిల్స్ ఆఫ్ ద సస్పెక్ట్ అన్నోన్ కేసు ఎవరి మీద అనేది ఆనపోసల వెంకటేష్, చైర్మన్ ఆఫ్ ఏవిఎం ఛానల్. ఇక్కడ మెయిల్ అని పెట్టిరు. ఇక్కడ దాని తర్వాత ఇక నా ఫోన్ నెంబర్ అన్నీ ఆయన దగ్గర నేను కార్డే ఇచ్చినా కానీ అది పెట్టనట్టుంది. సరే, ఇది పక్కన పెట్టేస్తే మన మీద కాంప్లైంట్ ఏమేమి రాసిండు అంటే ఎంత అబద్ధాలకు తెగబడతారు, ఏ విధంగా తయారవుతారంటే మనోడు రాసినటువంటి కాంప్లైంట్. క్రిమినల్ కేసు పర్మిషన్ ఫర్ టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్ కాంప్లైంట్ ఇక్కడ 352-351 వేసారు. BNS కాంప్లైంట్ బై ద శ్రీ బాలరాజ్ నాయుడు. ఆలన్న తండ్రి పేరు ఆలన్న, ఏజ్ 39, అక్యుపేషన్ ఆర్థోపెడిక్ డాక్టర్, హైదరాబాద్ చెంపపేట. ఇక్కడ చూడండి కాంప్లైంట్, ఇది కాంప్లైంట్ తీసుకొని రిసీవ్ అయింది. అయితే ఇందులో ఏమేమి ఉందనేది మీరు ఒకసారి చూడాలి. ఈ కాంప్లైంట్ ఏం రాసిర్రు అనేది మీరు ఒకసారి చూస్తే, ఒకసారి రిక్వెస్ట్ ఎవరి మీద రాసిండు, బాలరాజ్ నాయుడు ప్రమోషన్స్ సంబంధించింది ఇదే కదా. ఇక్కడ చూడండి, విత్ ద రెఫరెన్స్ టు ద అబౌవ్ సైటెడ్ సబ్జెక్ట్ దట్ 5/4/2025 నాడు వచ్చింది. రిసీవ్డ్ ఏ తెలుగు రిటర్న్ కాంప్లైంట్ ఫ్రమ్ ద బాలరాజ్ నాయుడు అండ్ ఆలన్న, ఏజ్ 39, 30 years అండ్ అక్యుపేషన్ ఆర్థోపెడిక్ డాక్టర్, కరెంట్లీ సర్వింగ్ యాజ్ ఏ చీఫ్ డాక్టర్ ఎట్ ద ఓనస్ హాస్పిటల్. ఆయనే ఓనర్, ఆయనే దానికి పెద్ద మంచి.
దేర్ హాస్పిటల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ సింగరేణి కాలనీ చంపపేట్. ఇక్కడ ఫోన్ నెంబర్ ఆయనది ఇది, విచ్ ఇన్ ద స్టేటెడ్ దట్ ఆన్ ద ఈవినింగ్ 4/4/2025 బిట్వీన్ అప్రాక్సిమేట్లీ 20:30 అంటే రాత్రి 8:30 గంటల అవర్స్, 8:30 నుంచి అంటే 8:21 అప్రాక్సిమేట్లీ చెప్పిండు. 8:30 కాదు లేకపోతే 9 అవర్స్. ఇక్కడ అన్ఐడెంటిఫైడ్ ఇండివిజువల్ ఎంటర్డ్ ద హాస్పిటల్ అండ్ అగ్రెసివ్లీ అప్రోచ్డ్ హిమ్ వైల్ హీ వాజ్ పర్ఫార్మింగ్ హిజ్ డ్యూటీస్ యాజ్ ఏ డాక్టర్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ 8:30-9 గంటల మధ్యలో ఒక వ్యక్తి ఇండివిజువల్గా వచ్చిండు. నువ్వు ఇక్కడ బాలరాజు నాయుడు నీ బటవాసి మాటలు, నీ దోగుడు భుజి మాటలు కాదు, నీ హాస్పిటల్లో సీసీ కెమెరాలు ఉంటాయి, గుర్తుపెట్టుకో బాలరాజు నాయుడు. నువ్వు డాక్టర్ కాదు చీటరు అని చెప్పి ఇక్కడ వెరీ క్లియర్గా తెలిసిపోతా ఉన్నది. నీ హాస్పిటల్లో సీసీ కెమెరాలు ఉంటాయి, ఇండివిజువల్ కాదు. మేము ముగ్గురం వచ్చినాం, ముగ్గురులో ఆ పేషెంట్ బంధువు తరపు ఒక ఆయన, నా ఫ్రెండ్ ఒక ఆయన, మేము ముగ్గురం ఎంటర్ అయినాం. సీసీ కెమెరాలు ఉంటాయి. నేను బయట కూర్చుంటే ఈయన బాతకాన్ని పెడుతున్నాం లోపల. 2-3 సార్లు పోయి మేము కలవనిక ప్రయత్నం చేస్తే మనోడికి సిగ్నల్స్ బాగా అర్థమవుతాయి. సిగ్నల్స్ అంటే ఎవరిని ఎట్లా దెబ్బ కొట్టాలనేది మనవాడు టాలెంటెడ్ కాబట్టి సిగ్నల్ అర్థం చేసుకొని మమ్మల్ని చూడగానే ముఖం అక్కడ పెడుతున్నాడు, ఇక్కడ పెడుతున్నాడు, చూస్తలేడు. గంట కూర్చున్నాం, మాట్లాడాడు, పిలుస్తలేడు, మాట్లాడతలేడు. నేను డోర్ తీసుకొని పోయినా విత్ సీసీ ఫుటేజీలు ఉంటాయి. నువ్వు దొంగ మాటలు, బద్మాషి మాటలు చెప్పి నా మీద డ్రామాలు చేసి కేసులు పెట్టే కాదు బాలరాజు నాయుడు. ప్రజల ముందు నేను ఏడిస్తే సీసీ కెమెరాల ఫుటేజీలు ఉంటాయి. నువ్వు ఏమేం చేసినావు, ఏమేమి మాట్లాడి మొత్తము జాతకం ఉంటుంది. నీ టోటల్ నీది నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ పోయి నీ దావకాన సీసీ ఫుటేజీలు లేడీస్ని ఎవరెవరు ఏమన్నది కూడా నేను విడుదల చేపిస్తా. నేను వదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే నేను ఏదో అప్పుడు కోపం మీద, ఆవేశం మీద నీ కథలు చూసి నేను చెప్పిన. కానీ ఇది పరిస్థితి ఇక్కడ ఏంటంటే హాస్పిటల్ అగ్రెసివ్లీ అప్రోచ్. నేనంట కోపం మీద పోయిందంట. నేను ఎట్లా పోయినా నవ్వుకుంటూ పోయి సార్ అని అడిగితే మనోడు సార్ ఎవరు అగ్రెసివ్ ఉన్నా సీసీ కెమెరాలు కనబడతాయి. సీసీ కెమెరా నేను అడవిలో చేయలేదు, నేను అడవిలో పోయింది అడవిలో కాదు, సీసీ కెమెరాలు హైదరాబాద్ నడిబొడ్డులా, గుర్తుపెట్టుకో. రెండోది మనం ఏం చెప్పుకోవాలంటే ఇక్కడ ఏం చెప్పిండు, దేర్ హాస్పిటల్ అండ్ లొకేటెడ్ సింగరేణి కాలనీ. ఇది కాదు. ఈ టైంలో అప్రోచ్డ్ హిమ్ అన్ఐడెంటిఫైడ్ ఇండివిజువల్ ఎంటర్డ్ ద హాస్పిటల్ అండ్ అగ్రెసివ్లీ అప్రోచ్డ్ హిమ్ వైల్ హీ వాజ్ పర్ఫార్మింగ్ హిజ్ డ్యూటీస్ యాజ్ ఏ డాక్టర్. ఈయన డాక్టర్ డ్యూటీలో లేడు, పైసలు వసూలు చేసే కార్యక్రమం ఉన్నప్పుడు ఈయన డ్యూటీలో లేడు. నేను కలిసింది ఆఫీసులో కలిసిన ఈయన. ఒకసారి 1 minute ఒకసారి నాకు తెలవాలి డాక్టర్ డ్యూటీ. ఈ వర్బల్లీ అబ్యూజ్డ్ హిమ్ విత్ ద harsh language and behaved in a threatening manner. Observing this is hospital manager Manasa interviewed to stop him. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఈ మానస లేదు, అక్కడ ఎవరు అమ్మాయి లేరు, అసలు లేడీలు లేరు. నేను మాట్లాడేటప్పుడు నేను మా ఫ్రెండ్ ముగ్గురం లోపలికి పోయినాం. ఆయన కుర్చీకాడ నిలబడ్డాడు, మేము బయట నిలబడ్డాము. మనోడు మంచిగా నిలబడి మాట్లాడాడు. అక్కడ ఎవరం లేదు. ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ ఉంటుంది అక్కడ. దీని నెగ్గు పోలీసు వాళ్ళు తెలవాలి. పోలీసులు ఏది కంప్లైంట్ ఇస్తే అది రిసీవ్ చేసుకోవడం కాదు, ఇంటరాగేషన్ జరగాలి. ఇక్కడ ఎట్లా నన్ను పిలుస్తారు కదా, ఇంటరాగేషన్ విత్ సీసీ ఫుటేజ్ నడవాలి. సీసీ ఫుటేజ్లు మాయం చేసే వీడు పెద్ద మాయగాడు, వీడు పెద్ద లంగా, వీడు పెద్ద మాయగాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అగ్రెసివ్లీ అప్రోచ్. నేనంటే అగ్రెసివ్లో పోయిందట. నాకెందుకు అగ్రెసివ్? నువ్వెవడో నాకు తెలుసా? నేనెవడో నీకు తెలుసా? నీకు నాకు పగేంది సన్నాసి? నీకు అగ్రెసివ్ ఏందిరా? ఇక్కడ హాస్పిటల్ దాని తర్వాత అగ్రెసివ్లీ అప్రోచ్డ్ హిమ్ వైల్ హీ వాజ్ పర్ఫార్మింగ్ హిజ్ డ్యూటీస్ అంట. ఆయన డ్యూటీ చేస్తుంటే నేను పోయిందంట. యాజ్ అ డాక్టర్ వర్బల్లీ అబ్యూజ్డ్ హిమ్ ద లాంగ్వేజ్ అండ్ బిహేవ్డ్ విత్ ఎ థ్రెటనింగ్ మేనర్. నేనంట ఏందో ఇబ్బంది పెట్టినట్టు చేసినట్ట. అబ్జర్వింగ్ దిస్ ఈజ్ ద హాస్పిటల్ మేనేజర్ మానస అనంట. ఇదంతా మానస అబ్జర్వ్ చేస్తుందంట. నిజంగా మానస అమ్మాయి ఆడ కనబడితే సీసీ ఫుటేజ్లో చూపించాలి. ఇంటర్వ్యూన్ టు స్టాప్ హిమ్. మొత్తం దొరికిపోయాడు మనవాడు. దొంగలకే దొంగ ఈ డాక్టరు. వీడు మొత్తం సీసీ ఫుటేజ్లు ఉంటుంది. ఆ మానస ఆడ ఎవరు లేరు, మేము ముగ్గురం ఉన్నాం. బట్ ఈ అటెంప్టెడ్ టు అసల్ట్ హర్ ఆల్సో. వీడు దొంగలు కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్నేషనల్ దొంగ.
వీడు రాస్తున్న మాట, వీడు డాక్టర్ అంటే వీడు మామూలు లుచ్చ కాదు, వీడు అటెంప్టెడ్ హర్. ఇది చూపించాలి వీడు, ఈ విధవ ఇది చేసినట్టు చూపించాలి నాకు. హర్ వెన్ ద హాస్పిటల్ స్టాఫ్ రిస్ట్రైన్డ్ హిమ్, నేనంట నా రిస్ట్రైన్డ్ హిమ్ అంట, అండ్ క్వశ్చన్డ్ ఈజ్ ఏంటంట అండ్ హిమ్ అండ్ క్వశ్చన్డ్, తర్వాత ఈజ్ ఐడెంటిటీ అండ్ పర్పస్. ఐడెంటిటీ ఏంది, పర్పస్ ఏంది. ఈ ప్రెజెంటెడ్ ఏ విజిటింగ్ కార్డ్ క్లెయిమింగ్ టు బి ద చైర్మన్ ఆఫ్ ఏవిఎం ఛానల్. ఎవరికి ఇచ్చిన నేను? వీడు ఏం చెప్పిండు, నేను హాస్పిటల్కి పోయినప్పుడు నీ స్థాయి నాతోని మాట్లాడే స్థాయి కాదు అన్నాడు వీడు. ఈ యూజ్లెస్. నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అంటే, డాక్టర్కు ఉండాల్సిన లక్షణం కాదు, దొంగకు ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి మనోనికి. ఎందుకు ఈ విధంగా మాట్లాడితే నన్ను అట్లా మాట్లాడండి. కాబట్టి మీరు ఎంక్వైరీ ఆఫీసర్ ఏం చేయాలంటే సీసీ కెమెరాలు తీయాలి వాడు ఏం మాట్లాడింది అనేది. ఇక్కడ నాతో మాట్లాడుతూ మా మేనేజర్తో మాట్లాడాలంటే మేనేజర్తో డైరెక్ట్ బయటకు వచ్చి విజిటింగ్ కార్డు ఇచ్చిన, బయట నేను ఆఫీస్లో స్టాఫ్ హాల్లో ఇది జరిగింది, సీసీ ఫుటేజ్లు ఉంటాయి అక్కడ. నేను విజిటింగ్ కార్డు ఎవరికి ఇచ్చినా ఇలా మేనేజర్కి ఇచ్చిన, గుర్తుపెట్టుకో. ఇక ఐడెంటిటీ అండ్ పర్పస్. ఈ ప్రెజెంటెడ్ ఏ విజిటింగ్ కార్డ్ అండ్ క్లెయిమింగ్ టు బి ద ఛానల్ చైర్మన్ అండ్ ఏవి ఛానల్. ఈ స్టేటెడ్ దట్ ఈ హ్యాడ్ కమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పేషెంట్ నేమ్డ్ కానిస్టేబుల్ మహేశ్వర్, డిమాండింగ్ దట్ ద ఫుల్ ట్రీట్మెంట్ ఫీ బి వేవ్డ్ అండ్ ద ప్రీవియస్లీ పెయిడ్ ఫీజ్ బి రీఫండెడ్. వాయబ్బా, నేను అంతే. వీడు క్రిమినల్ కాదబ్బా, వీడు డాక్టర్ కాదు అంటున్నా. వీడు ఈ రాష్ట్రానికే పెద్ద ప్రమాదము. పోలీసులు గుర్తుపెట్టుకోవాలి. పోలీసులను రోజు వచ్చి పేషెంట్లను బెదిరించడేంది? వీడు డాక్టర్ కాదా అన్న? వీడు డాక్టర్ కాదు. నేనంట ఆ డాక్టర్ ఈ మహేశ్వరుకున్న ఫీజులు మొత్తం చూడ, మహేశ్వరు డిమాండింగ్ దట్ ఫుల్ ట్రీట్మెంట్ ఫీజు అంట వెనకకి ఇవని చెప్పిందంట. వాయబ్బా, అండ్ ద ప్రీవియస్లీ పెయిడ్ ఫీజ్ బి రీఫండెడ్. కట్టిన పైసలు మొత్తం నాకు ఇవ్వాలని అడిగిందంట. బా, ఏం దొంగవరా నువ్వు బాలరాజు. లుచ్చలకే లుచ్చ వీడు బాలరాజు, డాక్టర్ బాలరాజ్ నాయుడు. దెన్ ఈ ట్రీటెడ్ టు డిస్ట్రాయ్ హిమ్ అండ్ ఈజ్ హాస్పిటల్ ఇఫ్ ఈజ్ డిమాండ్స్ వర్ నాట్ మెట్. నేను ఈయన హాస్పిటల్ కూల్చేస్తా అని చెప్పిందంట. నేను ఒకవేళ నేను చెప్పినట్టు వినకపోతే బాలరాజు మనిషి లేక ప్రవర్తించు. బాలరాజు, నేను మానవత్వంతో ఉన్నా. ఇప్పుడు ఎవడు దొంగ ఏం చేసినా ఇంకా చెప్తాడు చూడు, ఎవడు దొంగ ఏం కథ నిర్ణయం. ఏంటంటే బాలరాజు డాక్టర్ అన్నప్పుడు చాలా సూపర్గా ఉండాలి. అవతల వ్యక్తుల మీద కేసులు పెట్టి బనాయిస్తే నేను చేసింది అడవిలే కాదు నాయన. బాలరాజు తమ్మి బాలరాజు, నేను అడవిలే కాదురా. సీసీ ఫుటేజీలు ఉన్నటువంటి లొకేషన్లో 1000 కళ్ళ మధ్యలో చేసిన, 1000 మంది మధ్యలో చేసిన, గుర్తుపెట్టుకో. సీసీ ఫుటేజ్ హాస్పిటల్ నీవు నీ బద్మాష్ శాతలు నా మీద రాసి కేసులు పెట్టి నువ్వు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి నా మీద కేసులు పెడితే నేను భయపడి గజ వణికిపోయి ప్రాణాలే ఎంటికతో సమానం. బాలరాజు గుర్తుపెట్టుకో. నేను దీనికి భయపడి నీలాంటి విధవలను మార్చాల్సిందే బాధ్యత నాది. ఈ సమాజానికి పట్టిన చీడ ఏంటంటే వైద్యాన్ని అడ్డం పెట్టుకొని వైద్యో నారాయణ కాకుండా వైద్యో రాక్షసుడు అనేటువంటి రూపంలో బతుకుతున్నాడే ఈ బాలరాజు అనేటువంటి విధవ. ఇక డిమాండింగ్ దట్ ద ఫుల్ ట్రీట్మెంట్ ఫీజు నేను వెనక్కి ఇవ్వాలని అడిగిందంట. అండ్ ఇది మొత్తం నేను ఎంతసేపు మాట్లాడినా ఇవన్నీ తెలవాలి. అండ్ ద ప్రీవియస్ పెయిడ్ ఫీజు బి రీఫండెడ్ అని చెప్పిందంట. నేను పైసలు నాకు మొత్తం ఇచ్చేయాలని అడిగిందంట. ద ట్రీట్మెంట్ టు బి డిస్ట్రాయిడ్ అని ఒకవేళ రాయకపోతే హాస్పిటల్ ఊలగొట్టా అని చెప్పిందంట. డిమాండ్స్ వర్ నాట్ మెట్. నేను అది చేయకపోతే ఇది మొత్తం తేలాలి, పూర్తి ఇన్వెస్టిగేషన్ జరగాలి దీని మీద. వెన్ దే tried to reason with him and asked him to speak based on fact. మేము బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్ మాడితే ఈ ఇగ్నోర్డ్, మేము మంచిగా మాట్లాడితే నేను ఇగ్నోర్ చేసిందంట. దెమ్ అండ్ డిక్లేర్డ్ దట్ హీ బిలాంగ్ టు ఏ దళిత్. అరే సన్నాసి, నేను చెప్తున్నా ఎంత వెధవ వీడంటే ఇవన్నీ తేలాలి పోలీసు. దయచేసి ఐఎమ్ హంబుల్ రిక్వెస్టింగ్ ఈ వీడియో మొత్తం షేర్ కావాలి, రాష్ట్రం మొత్తం పోవాలి. ఇలాంటి వాళ్ళతో ఎంత అంటే ప్రశ్నించే వాళ్ళని జైల్లో పెట్టి మళ్ళీ ప్రజల రక్తం తాగాలనుకుంటారు వీళ్ళు. ఇది తెలవాలి కమ్యూనిటీ, దళిత కమ్యూనిటీ అని నేను చెప్పినట. అసలు నేను ఎస్సీ నాని వానికి ఎట్లా తెలుసు, నేను చెప్పనే లేదు. అది చెప్తే నీకు అన్నీ ఉంటాయి ఆడ. వీడు చెప్పిన అన్నీ మాట్లాడే నీకు నేను మాట్లాడేది 1 minute అంతోని. ఈ యూజ్లెస్ ఫెలోతో నేను ఉన్నది 1 minute మాత్రమే. ఎందుకు మాట్లాడంటే ఆ 1 minute నా బుర్ర తిన్నాడు జరిసేపట్ల. ఇక్కడ
ఇక్కడ నేను ఏమన్నా అగెనెస్ట్ హిమ్ అండ్ ఆఫ్టర్ ద కన్ఫర్మేషన్ ద హాస్పిటల్ ఏమైంది ఇక్కడ దళిత్ అని చెప్పిందంట నేను కమ్యూనిటీ ఫర్దర్ 310 ఫైల్ SC ST అట్రాసిటీ కేసు అగెనెస్ట్ హిమ్ అండ్ ఓవుట్ టు ద రూన్ హిమ్ అంటే నేను SC ST అట్రాసిటీ పెడతా నువ్వు చెప్పకుండా చేయకపోతా అని చెప్పినట్ట మరి పెట్టినా బాలరాజు మరి నేను SC ST అట్రాసిటీ పెట్టినా బాలరాజు ఎవడు పెట్టాడు నువ్వు పెట్టినావు నువ్వు లుచ్చవు కాబట్టి నువ్వు పెట్టినావు నీకు ఎందుకు భద్రత నీకు భయం అయింది నువ్వు దొంగవు కాబట్టి నేను చేసిన తప్పులు బయట పడుతుంది మళ్ళీ ఇట్లా వస్తారు ఎవరైనా అవుతారని చెప్పి ముందు జాగ్రత్తతోని పోలీసులతోని పైసలు పెట్టి కోర్టుతోని లాయర్లతో తీసుకొచ్చి నా మీద కేసు పెట్టినావు అంతే కదా నేను నీ సంగతి వదిలిపెడతానా నేనేం మర్డర్ చేసినా బాలరాజు నేనేమన్నా ఇంకేమైనా చీటర్ని అనుకున్నావా ఇంతకుముందు నా మీద ఏమైనా కేసులు ఉన్నాయనుకుంటున్నావా రైట్ ఇక్కడ అగెనెస్ట్ హిమ్ అండ్ వేవ్డ్ రెమ్యూన్ ఆఫ్టర్ ద కన్ఫర్మేషన్ ఈ హాస్పిటల్ అండ్ స్టాఫ్ అండ్ ఎస్కార్టెడ్ ఇక్కడ ఏమన్నారు ఇక్కడ SC ST కేసు పెడతాను నేను బెదిరించినట్ట అగెనెస్ట్ హిమ్ అండ్ ఓవుడ్ టు రూన్ హిమ్ ఇంకేమన్నానంట ఆఫ్టర్ దిస్ కన్ఫ్రంటేషన్ ద హాస్పిటల్ స్టాఫ్ ఎస్కార్టెడ్ హిమ్ అంట నేనేమంటానంటే ఈ మాటల్లో ఒక్క ఎంటికే మందం కాదు పచ్చి అబద్ధం వెదవాయుడు ఎందుకు వెదవంటానంటే వీడు మాట్లాడండి కానీ సీసీ కెమెరాలు ఉన్నాయని ఆయనకు తెలియదు సీసీ కెమెరాల మధ్యలోనే కదా జరిగేది ఎవడన్నా నా తానికి వచ్చి మాట్లాడిన అంటే చూపి ఎంత లంగవరా నువ్వు బాలరాజు ఓరి బాబు ఆఫ్టర్ దిస్ కన్ఫర్మేషన్ ద హాస్పిటల్ స్టాఫ్ ఎస్కార్టెడ్ హిమ్ అవుట్ ఓరి వెదవా యూజ్లెస్ ఫెలో అండ్ అవుట్ నేను ఎవడు రాలే నా తానికి ఎవడు రాలే మేమంతా ఉన్నాం అండ్ ఈ లెఫ్ట్ ద ప్రెమిసెస్ అంట నేను ఎట్లా పోయింది మొత్తం ఉంటాయి టోటల్ ప్రెమిసెస్ లాటర్ బిట్వీన్ అప్రాక్సిమేట్లీ 23 అంటే 12 మైనస్ చేస్తే ఎంత ఉంటుంది 11 గంటలకు పోయిందంట ఇది పచ్చి అబద్ధం వీడు మాట్లాడిన రాసిన ప్రతి రాత పచ్చి అబద్ధం విత్ సీసీ కెమెరా ప్రూఫ్ ఉంటుంది అంటే వచ్చింది అండ్ అవర్స్ 23:30 అంట అంటే 11:30కు పోయినట్ట 12 మైనస్ 9:30 8:30 9 అవర్స్ ఆన్ ద సేమ్ నైట్ ఈ పర్సనల్లీ టార్గెటెడ్ ఇవ్వమంట పర్సనల్లీ నీ బొంద యూజింగ్ అఫెన్సివ్ లాంగ్వేజ్ ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఆనపోసల వెంకటేశన్ ఈ పోస్టెడ్ ఏ వీడియో ఆన్ ద AVM మీడియా ఐఎమ్ డేర్ పర్సన్ రా నాకు న్యాయం మీద కానీ సమాజం మీద నమ్మకం ఉంది దొంగలను చీల్చి చెండడమే నా ధర్మం నేను మాట్లాడింది నీ లేక అబద్ధాలు రాయలేరా లుచ్చా నేను మాట్లాడింది వీడియో ఉంది నువ్వు తీయమని ఎంతోమందితో ఫోర్స్ చేసి నేను వీడియో తీయలే ఎందుకు నేను భయపడను ఎవరికి భయపడడానికి చట్టం ముందర అందరు సమానమే నేను ఎవరికి భయపడను నా మీద కేసు అయితే జైలు కోత తప్ప నీలాంటి విధవలకు నేను భయపడను గుర్తుపెట్టుకో బాలరాజ్ ఇక్కడ నేను గుర్తుపెట్టుకో ఇక్కడ AVM మీడియా అని చెప్పినా నేను వీడియో చేసిన నేను భయపడే వ్యక్తిని కాదు యూట్యూబ్ ఛానల్ అండ్ మెన్షనింగ్ ద కంప్లైంట్ నేమ్ అండ్ ద సేమ్ ఆఫ్ దిస్ హాస్పిటల్ నేనేం చెప్తున్నా నా వీడియో పేరు చెప్పినా ధైర్యంగా నేను మాట్లాడినరా విధవా నీ లేక దొంగ కంప్లైంట్ ఇవ్వలే SC ST క్యాంప్ నేను పెట్టలే ఎందుకంటే నేను చీటర్ను కాదు నువ్వు చీటరువు కాబట్టి నువ్వు దొంగవు కాబట్టి నువ్వు ఇచ్చినావు నేను ఇవ్వలే కంప్లైంట్ SC ST నేను పెట్టలే ఇంతవరకు నా జీవితంలో ఎవరి మీద పెట్టలే గుర్తుపెట్టుకో నువ్వు ఏమి చేసినావు నీ కథలు మొత్తం బయటపడతాయి బాలరాజు నీ హాస్పిటల్ బిల్లులు కరెక్ట్ వెరిఫై చేస్తే మొత్తం నీకు నేషనల్ SC కమిషన్ నుంచి SC ST కమిషన్ తీసుకొచ్చి హ్యూమన్ రైట్స్ కమిషన్ మొత్తం వెరిఫై చేయాలి నీ ఆస్తులు వీడు మామూలు కాదు ప్లాట్లు కార్లు దందాలు వీడు ఏం చేసి డాక్టర్ జీతాలు చక్కయ్యాడు వీడు స్టాఫ్కు జీతాలు చక్కయ్యాడు జీతం 10,000 12,000 15,000 జీతాలు ఇచ్చి మింగుతుంటాడు ఇక సొమ్మంతా ఒక డాక్టర్ కారు గంతన ఒక ఎమ్మెల్యే కారు కూడా ఉండదు వింది ఎందుకురా బాలరాజు అట్లా మనుషుల యొక్క రక్తం తాగుతావు పోస్టెడ్ వీడియో అండ్ AVM మీడియా చేసిన బరాబర్ ఉంది నా ఛానల్ కొట్టి చూసుకోండి మెన్షనింగ్ ద కంప్లైంట్ నేమ్ అండ్ నేమ్ ఆఫ్ హిస్ హాస్పిటల్ అండ్ ఇన్ ద వీడియో ఈ మేడ్ ఏ డిఫమేటరీ రిమార్క్స్ నేను రిమార్క్స్ కాదు మస్తు తిట్టినా అక్యూజింగ్ ఎందుకు తిట్టినా అంటే వీడు మాట్లాడతాడు బయటికి వెళ్ళి ఎట్లా మాట్లాడాను నన్ను ఏమేమి మాట్లాడాను నువ్వు బయటికి వెళ్ళి ఫస్ట్ ఇక మనిషి మాట్లాడే మాటలు కాదు ఇట్లా మీదికి చూసుకోము ఎప్పుడైతే వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారో వాళ్ళు ఏం బాధపడ్డారో వీరు మహిళలను ఎట్టెట్లా చీట్ చేసిండు రూమ్లకు మీదకి తీసుకుపోయి తలపెట్టాడు ఆ వీడియో ఇప్పుడు ఎంబడే మీకు చూపిస్తా వీడు ఎంత లంగ్ అనేది
నేనంటే ఏమన్నానంటే డేంజరస్ దెన్ ఏమన్నా ద ఛాలెంజింగ్ మోర్ డేంజర్ అని ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. వీడి డేంజరు తెలంగాణ రాష్ట్రంలో వీడిని 2 సంవత్సరాలు ఇడిచిపెడితే మరో యశోద మసో కామనోని కన్నా పెద్ద హాస్పిటల్ కడతాడు వీడు. రాష్ట్ర ప్రజల మొత్తము ధనము గుంజేస్తాడు వీడు, దొంగ వీడు. మళ్ళీ చెప్తా ఉన్నాను నేను, ఈ ఆరోపణలకు నాకు ఏం శిక్ష ఇస్తారో వేయండి. వీడు బరాబర్ అదే ఏంటంటే నేను వెరిఫై చేసి చూపిస్తా. ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు ఇంతవరకు. డేంజరస్ దెన్ ద లీచ్. లీచ్ అంటే జల్గా అని చెప్పిన ఐసి అన్న. అండ్ యూజింగ్ డిగాటరీ టర్మ్స్ సచ్ యాజ్ వర్త్లెస్ స్కౌండ్రల్, యూజ్లెస్ ఫెలో అని తిట్టినా నేను 100%. బ్లోటెడ్ బఫెల్లో దున్నపోత అని తిట్టినా. అండ్ మంకీ తర్వాత గజలింగ్ పిగ్ అని చెప్పిన, పంది అని తిట్టిన. నిజమే ఇది. ఈ ఇన్సల్టెడ్ హిమ్ అండ్ ఈజ్ హాస్పిటల్ విత్ ద వైల్ లాంగ్వేజ్ అండ్ స్ప్రెడింగ్ ద వీడియో ఆన్ ద social media platforms like a WhatsApp and inciting the caste based on the despite and provoking and public worthwhile. నేను ఏమంటాను అంటే వీడు ఏమేమో రాసిండు కదా, ఇది ఏమున్నా రాసిండు, ఈయన కథ చూపిస్తా. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కానీ పోలీసులు కానీ లేదంటే సభ్య సమాజం కానీ నేను చేసినటువంటి వీడియోలు ఎట్లుంటాయంటే పేదవాళ్ళకు ఉపయోగపడే వీడియోలే. నేను ఎక్కడ ప్రమాదకరమైన పరిస్థితి ఉంటే అక్కడ చూపిస్తా. నేను చేసింది ఇంకేదో కాదు. నేను భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఇన్వెస్టిగేషన్కైనా నేను సహకరిస్తా, నేను ముందుంటా. నేను చట్టాలను గౌరవిస్తా, పోలీసులను గౌరవిస్తా, దొంగలను చీల్చి చెండాడతా. ఈ బాలరాజ్ అనేటువంటి నేనేమంటే డాక్టర్లు దేవుళ్ళ లాంటి వాళ్ళు, కానీ డాక్టర్ ముసుగులోనే ఉంటారు దయ్యాలు. అందులో ప్రప్రథముడు మన బాలరాజ్. వీని వదిలిపెడితే నిజంగా 10 మంది పేషెంట్లు వస్తే మనోడు ₹1 కోటి పక్కా. 10 మంది పేషెంట్లు పోతే కాలు ఇరిగిందని పోయినా ఇంకేదైనా పోయినా ₹1 కోటి వసూలు చేస్తాడు మనోడు. 10 మంది తన కలిపి 10 లక్షలు తక్కువ ఉండదు బిల్లు ఇది. అయితే అయ్యగారి కార్యక్రమం ఇటు రాసిచ్చిండు, లెటర్ రాసిచ్చిండు. ఎదురు ఎట్లా ఆయన రాత ఎట్లుంది, ప్రపంచ దేశాలు తిరిగిండు. ఇది బ్రహ్మరాత. సరే ఇదంతా పక్కన పోతే మీకు ఆల్రెడీ ఒకటి చూపిస్తా. వీళ్ళను మహిళలను ఎట్లా ట్రీట్ చేసిండు వీళ్ళని. సౌండ్ మంచిది. సర్జరీలకి 12,50,000. ఒక్క నిమిషం 8 lakhs మళ్ళీ ఫస్ట్ నుంచి సార్. హాస్పిటల్ కి బాలరాజ్ నాయుడు డాక్టర్ చాలా దుర్మార్గుడు సార్ వాడైతే. సర్జరీలకి 12,50,000 కట్టినాము. ఇంకా 8 lakhs కడితే బాడీని ఎందుకు మహిళ ముఖం చూపించదని చూపిస్తారు. నుంచి ట్రీట్మెంట్ ఆపేసిండు. బయట వినిపించింది మాకు. వీళ్ళతో ఏం మాట్లాడిండో మాకు తెలియదు, కానీ నెక్స్ట్ డే వచ్చి నన్ను మా అక్కకు పైకి పిలిచి డోర్ వేసేసారు వాళ్ళు. దీని గురించి చెప్పండి, మీది ఒపీనియన్ ఏంటి, మీకు సర్జరీలు అయినాయి కదా, ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్పి. ఏం చేసినాక హాస్పిటల్ నేను వీడియో చేసిన ఎంబడే తెల్లారు ఉరికొచ్చి వీళ్ళని మొత్తం ఈమె లక్కున్న హాస్పిటల్ పైకి 4th ఫ్లోర్లో ఉండబోయి లోపలికి పోయి డోర్ వేసిండు. డోర్లు వేసి ఇక డైరెక్ట్ మాట్లాడుతున్నాడు వీళ్ళతోటి. ఏమంటున్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి. పైకి పిలిచాడు. వీడు ఎంత దుర్మార్గుడు, వీడు ఎంత క్రిమినల్ బ్రెయిన్ ఉందో వీళ్ళు చూడండి. ఫీడ్బ్యాక్ గురించి అని పిలుస్తున్నాం. ఫీడ్బ్యాక్ అని పిలిచాడు. డోర్ పెట్టేసారు, లాక్ వేసేసారు. లోపల ఇంకా 3-4 మెంబర్స్ వరకు అబ్బాయిలు ఉన్నది. వాళ్ళు కూర్చోమ్మ అంటే నేనేం కూర్చోలేదు సార్ అన్నారు. నాకు మీడియాకి ఏ సంబంధం లేదు అని. అంటే వీడు ఎంత క్రిమినల్ అంటే నా మీద ఎంత. ఈ అమ్మాయి ఏం చేసిన అంటే మీడియా దొంగతనంగా వచ్చి నన్ను మోసం చేయడానికి వచ్చిండు, హాస్పిటల్కి దొంగతనంగా వచ్చి మోసం చేయడానికి వచ్చి అని చెప్పమ్మా, నాకు మీడియాకి సంబంధం లేదని చెప్పు అని చెప్పిండట. ఆమె చెప్పలేదు. చెప్పకుంటే మళ్ళీ ఏం చేయాలని అర్థం కాక మీడియా వాళ్ళ కోసం వచ్చినని చెప్పి కంప్లైంట్లు పెట్టిండు. మళ్ళీ ఫస్ట్ ఇన్ ప్లాన్ ఏంది, మీడియాకి నాకేం సంబంధం లేదని చెప్పమని చెప్పిండు వాడు. చెప్పేవరకు అమ్మాయి అట్లా చెప్పలేదు. చెప్పకపోయే వరకు నాకు మీడియాకి సంబంధం ఎందుకు లేదు సార్ అని చెప్పి ఈమె చెప్తా చూడండి, వినండి. చేస్తున్నారు. అయితే నేనని చెప్తా సార్, మాకు హెల్ప్ చేస్తానే చూడు కూర్చోమ్మ అంటే నేనేం కూర్చోలేదు సార్ అన్నారు. నాకు మీడియాకి ఏ సంబంధం లేదు అని చెప్పు అని నా మైండ్ వాష్ చేస్తున్నారు. నేనని చెప్తా సార్, మాకు హెల్ప్ చేస్తానే వచ్చినారు. నేను అట్లా ఏం చెప్పను, కాకపోతే మాకు హెల్ప్ చేసిండ్రు వాళ్ళు. ఓకే అంతవరకు సార్ కూడా ఓకే, కొంచెం హెల్ప్ చేసిండ్రు, కానీ ర్యాష్ గా బిహేవ్ చేసిండు సార్. అందులో నీ భర్త చనిపోతాడు, 200% చనిపోతాడు, నువ్వు వీటికి తీసుకోకపోతే అంటే నేను ఎందుకు ఈ విధంగా బాలరాజుని తిట్టినా, దున్నపోతూ పందిలాగా మనిషి అని తిట్టినా, ఎందుకు తిట్టినా అంటే పేషెంట్లను గావర పెడతాడు మనవాడు. నాతోనే చెప్తున్నాడు 200% పేషెంట్ చచ్చిపోతాడు అంటాడు వీడు. మీరు కేసు పెట్టుడు కాదు, పోలీస్ ఆఫీసర్లు కూడా
200% భర్త చనిపోతా అని వాడు హైపతి చేస్తాడు పేషెంట్లు వాళ్ళను. మీరు భూమి అని నమ్ము, ఇల్లు అని నమ్ము, నువ్వు పైసలు లేకుండా చచ్చిపో, పైసలు కట్టకుండా సావు అనేటువంటి రకం ట్రైన్ చేస్తాడు వాడు. వీని హాస్పిటల్లో ఒకసారి చెక్ చేసి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి. నేనేమంటానంటే, నా మీద కేసు నమోదైన తర్వాత కూడా నేను వీడియో చేస్తా ఉన్నా. ఎందుకు చేస్తా ఉన్నా? నేను ఇన్వెస్టిగేషన్ పోతే నన్ను పోలీసు వాళ్ళు తీసుకుపోతే నేను వస్తా, మాట్లాడి చెప్తా. కానీ ఇలాంటి వాడు ప్రమాదకరము. వీళ్ళ మీద నేనేమంటానంటే, మేధావులు ఈ వీడియో చూసి దీని మీద మీరు అనేకమైనటువంటి అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరిగేటట్టు చూడాలి. అందరూ ఈ హాస్పిటల్ మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఏం జరుగుతున్నది, వీని బిల్లులు ఏంది, వీని వ్యవహారం ఏంది, వీడు ఎట్లా చేస్తూ ఉన్నాడు అనేది తెలవాలి అందరికి. లేకపోతే ప్రజలు భవిష్యత్తులో కూడా నాశనం అయిపోతారు ఈయన చేతిలో పడితే. ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం పోయినాం కానీ మన లైఫ్లో ఉన్నకాడికి ఆస్తులు అమ్ముకొని ఇంకెటరికి కాదు. వాని ఆస్తులు చూడండి, ఎన్ని ప్లాట్లు కొన్నాడు, ఎన్ని ఇండ్లు కొన్నాడు, ఎంత లగ్జరీస్ కొన్నాడు. ఎందుకంటే రోజు ₹1 కోటి సంపాదిస్తాడు. పేషెంట్లు 10 మంది యాక్సిడెంట్లు వస్తే కథం ₹1 కోటి ఎక్కడ మనడు రోజుకు. అంత డేంజర్ క్యాండిడేట్. ఈ అమ్మాయిని ఏమన్నా అనేది మీరు చూడండి. తీసుకోపోతే అంటే నా దగ్గర డబ్బులు లేవు సార్, వినండి, తీసుకోలేని పరిస్థితులు ఉన్నా సార్, కనీసం నాకు టీ తాగడానికి డబ్బులు కూడా లేవు. ఈ పరిస్థితిలో మేము పోయినాం, కూడా చూపించిన సార్, అయినా కూడా ఒప్పుకోలేదు. మీడియా వాళ్ళను ఆయన పేరు ఏం పేరు అని అంటే మాకు తెలియదు సార్, ఆయన ఎవరు మాకు సంబంధం లేదు అని అంటే అన్ని కోర్టుకి ఈడుస్తా, రోడ్ మీద ఈడుస్తా, వాడిని ఈడుస్తా, వెంకటేష్ అని పేరు ఈడుస్తామని ఆయన పేరు మీద ఆయనకి ₹1 కోటి ఫైన్ వేపిస్తా, మళ్ళీ ప్లస్ నీకు కూడా ₹1 కోటి నీ నుంచి కూడా వసూలు. వాడు ఏం చేసిండంటే చాలా మందితో అప్రోచ్ అయ్యాడు, లాయర్లతో అడ్వకేట్లతో అప్రోచ్ అయ్యి ఏం చేయాలి అర్థం కాక ఈమెను ఫస్ట్ అన్నారు, నువ్వు ఆయనకు సంబంధం లేదని చెప్పమంటే ఆమె చెప్పనంటే ఏం చేయాలి అర్థం కాక నీ మీద కూడా కేసు పెడతా, నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ మీద కూడా కేసు పెడతా, ఆయన మీద ₹1 కోటి వసూలు చేస్తా, నేను అడ్జస్ట్ అంటే వానికి పైసలు చింత, పైసలే పిచ్చి వానికి. మా పిచ్చి అట్లా కాదు. మా చరిత్ర ఉంటే మనం చూసుకోండి, ఎవడన్నా తెలుసుకోమని చెప్తా ఉన్నా. అని కూడా బెదిరించింది సార్. 4 పోలీసులు వచ్చి వాళ్ళు ఎవరంటే సైబరాబాద్ పిఎస్ నుంచి శ్రీనివాస్ అతను, రాజేష్ అతను వచ్చి నాకు బెదిరించారు సార్. నైట్ లా 12కి వచ్చారు, 11 to 12 మధ్యలో వచ్చి తీసుకెళ్తావా డబ్బులు కట్టవా అని తీసుకెళ్ళవా అని డిమాండ్ చేశారు సార్. కానీ ఇండైరెక్ట్ గా డబ్బులు లేవంటున్నావుగా, ఇండైరెక్ట్ నా దగ్గరికి రా అన్న. అర్థమైందా? నీ భర్త డబ్బులు లేకపోతే ఇండైరెక్ట్ గా డబ్బులు లేకుంటే నా తాన వండి తీర్పన కాడికి తెచ్చినవాడు. ఇలాంటి విధవవాడు. అమ్మాయి చెప్పింది కదా, మీరు ఒకసారి విన్నారు కదా, మళ్ళీ ఒకసారి బ్యాక్ చేసి చూసుకోండి. అంతే. ఇంత విధవను నేను ఎందుకు తిట్టినంటే వాని క్యారెక్టర్లెస్ ఫెలో, వాడు చీటర్ కాబట్టే నేను అందుకనే కోపం మీద వీడియో చేసిన. నేను ఏం చేసినా సాక్ష్యాలు ఉన్నాయి, వాడు చేసింది సాక్ష్యాలు నిగ్గు తెచ్చానని అడుగుతా ఉన్నా నేను. చెప్పమ్మా. అంటే వాడు పైసలు లేవని ఆమె బాధపడతా ఉంటే, నువ్వు పైసలు ఎందుకు కడతలేవే, నీ ఇల్లు అమ్ము, నీ భూమి అమ్ము, ఇంకేమన్నా అమ్ము, కట్టు, నీ భర్త చచ్చిపోతే నువ్వు ఏమైనా పోతావా, లేకుంటే పైసలు కట్టి ఇంకో విషయంగా మాట్లాడండి. అంటే ఈ నీచుడిని ఏం చేయాలి ఈ విధవను? పోలీసులు సుమోటోగా తీసుకోండి దీన్ని. పోలీస్ షుడ్ టేక్ అ సుమోటో. దళితురాలను, ఒక దళితుడు నేనంటే ఎస్సీ కేసు నా లైఫ్లో ఎవరి మీద పెట్టలే. బాలరాజు గుర్తుపెట్టుకోరా, యూజ్లెస్ ఫెలో. నేను ఇంతవరకు నా లైఫ్లో ఎవరి మీద నేను కేసు పెట్టలే. నేను ఇంతవరకు ఎవరి మీద కేసు పెట్టలే, నా మీద కూడా కేసులు లేవు. ఫస్ట్ టైం ఈ యూజ్లెస్ ఫెలో మాట్లాడాడు. ఎందుకు తిడుతున్నా? ఎవడైనా ఎంత పెద్దటి వాడైనా నీచుడని తిడతాం. నువ్వు ఎంత పెద్ద పొజిషన్, నువ్వు డాక్టర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, లాయర్ కావచ్చు, జడ్జి కావచ్చు, వాడు ఎవడైనా కావచ్చు, తప్పు చేస్తే తిడతాం అంతే. ఎందుకంటే ఈ సమాజంలో తప్పు చేయొద్దు, చేస్తే ఇదే ఉంటుంది పరిస్థితి. మేము తిట్టిన కేసు ఏముంటుందో మేము భరిస్తాము, కానీ తప్పు చేసినటువంటి తప్పులకు క్షమాపణ జరగాలి, ప్రజలకు న్యాయం జరగాలి. మా అల్టిమేట్ గోల్ ఈజ్ ద పీపుల్ షుడ్ అంటే రిలాక్స్ కావాలి, ప్రజలు రిలాక్స్ కావాలి. ఇక్కడ తీసుకెళ్ళట్లేదు అని రాసిన అన్నాడు సార్. దీని గురించి మా అక్క నేను చాలా వరకు గట్టిగా డోర్ లాకేసి తీయలేదు, డోర్లు పలుకొట్టి. ఏం జరిగింది? డోర్ లాకేస్తే ఇట్లా ఇదే అడ్డగోలుగా మాట్లాడితే ఈ లక్క ఒలరీరు. ఆ సీసీ కెమెరాలు కావాలి. ఇప్పుడు సీసీ కెమెరాలు ఈ విధవ ఆ రోజు మాట్లాడాడు, నేను వీడియో చేసిన తెల్లారి ఆ డేట్ రోజు మాట్లాడాడు కాబట్టి వీని సీసీ ఫుటేజ్ మొత్తం మాయం చేస్తాడు. వీడి దొంగ, వీడి గజ దొంగ. ఈ మహిళలను మీదకి తీసుకుపోయి ఏమన్నాడు, ఎట్లా మాట్లాడాడు, పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలాలి, నీ ఇన్వెస్టిగేషన్ కావాలి. నేనేమంటానంటే డాక్టర్ను గౌరవించాలి సమాజం,
కానీ దొంగ డాక్టర్ ఉంటారు, ప్రజలను చిన్నదానికి పెద్ద చేసి డబల్ చేసి వాళ్ళ భూములు ఇండ్ల వీడు మొత్తం ఎంక్వైరీ చేసిండు. వాని ఫోన్ రీకాల్ చేయండి. బాలరాజ్ అనేతో ఫోన్ తీసుకోండి, మీరు నా ఫోన్ తీసుకోండి. వాడు ఎవరెవరికి ఫోన్ చేసి వీళ్ళ ఆస్తులు ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నాడు. వేరే వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఏం ఆస్తులు ఉన్నాయి, వీళ్ళకి ఇండ్లు ఉన్నాయా, భూములు ఉన్నాయా అని చెప్పి ఎంక్వైరీ చేస్తున్నాడు వాడు ఆ అమ్మని. ఎందుకంటే వాడు ఎంత దొంగ అంటే, అందుకని నేను అన్నా, నీకు ఈ సమాజంలో పోలీసు వాళ్లకు మీకు చిత్తశుద్ధి ఉంటే బాలరాజ్ ఫోన్ తీసుకొని డైరెక్ట్ కేసు నమోదు చేసి ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేయాలి. కేసు నమోదు చేసి వీని ఫోన్ తీసుకొని వాడు ఏం చేస్తాడు, వాని కార్యక్రమాలు పెట్టివి, వాడు ఎన్ని ఆస్తులు కొన్నాడు, ఎంత వసూలు చేస్తున్నాడు, హాస్పిటల్లో వాడు ఎంత అగ్రెసివ్గా ఉంటాడు, ఎవరితో నేను అగ్రెసివ్గా ఉన్నానా, ఈ దొంగ అగ్రెసివ్గా ఉన్నాడా అనేది మీరు చెప్పాలి. నేను ఏ శిక్షకైనా సిద్ధమే. ఐఎమ్ రెడీ టు బేర్. నేను తప్పు చేస్తే తప్పుకు తలదిస్తా, నేను చేసిన తప్పుకు నాకు శిక్ష పడాలి, కానీ దోసుకున్నటువంటి జలగలకు కూడా శిక్ష పడాలి. అయితే టెంపరీ యాక్సిడెంట్ అయింది. బోనస్ రోబోటిక్ హాస్పిటల్కి బాలరాజ్ నాయుడు డాక్టర్ ఆర్థోపెడిక్ ఆయన సర్జరీలు కొంచెం బాగానే చేసింది, పర్లేదు. కాకపోతే మా సార్ గురించి డబ్బులు మేము సర్జరీలకి 12,50,000 కట్టినాము. ఇంకా 8 lakhs కడితే బాడీని తీసుకెళ్ళాలి, అప్పటి వరకు నేను ఇయ్యను అని 3 days నుంచి ట్రీట్మెంట్ ఆపేసిండు. ఆ 3 days ట్రీట్మెంట్ ఆపేసి ఎంత బతిలను కూడా నేనేమంటే వాడు ట్రీట్మెంట్ ఆపేసి చంపేసి అంటాడంటే, వాడు ట్రీట్మెంట్ ఆపేసి వాళ్ళని చూడండి అంటున్నా. ఇది నా పోలీస్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, నా మీద మీరు ఏ కేసు అయినా బుక్ చేయండి, నేను ఓకే, నేను చట్టపరంగా ఎదుర్కొంటా, కావాలంటే జైలుకు కూడా పోతా. కానీ ఈ దొంగ ఏం చేస్తున్నాడు, వీడు నిజంగా ఏమేం చేస్తున్నాడు, వీడిని సీసీ ఫుటేజ్లు మాయం చేస్తాడు, వాడు చాలా ప్రమాదకారి. ఈయన ఇన్వెస్టిగేషన్ చేయాలి, పోలీసులు సుమోటుగా తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎవరు మానవత వేదలున్నా దీని మీద చాలా సీరియస్ కావాలని చెప్పి చెప్తా ఉన్నా. ఇది పెద్ద ప్రమాదకరంగా మారింది ప్రజలకు హాస్పిటల్ అనేది. మెడిసిన్ ఇవ్వలేదు, నేను డబ్బులు ఇస్తాను కూడా ఇవ్వలేదు. నేను బయటకి వెళ్ళి వచ్చుకున్నామని బయటకు వెళ్తే కూడా ఈ మెడిసిన్ వీళ్ళకి సంబంధించిన మెడిసిన్ బయట మెడికల్ షాప్ లో కూడా దొరకలేదు. అయినా కూడా సరే అనుకొని వదిలేసిన. 3 days అట్లనే ఊరుకున్నాము. తర్వాత 3 days తర్వాత మాకు తెలిసిన వాళ్ళు ఇట్లా, నేను బయట అందరికి డబ్బుల గురించి అందరికి అడుగుతుంటే మాకు తెలిసిన వాళ్ళు కింద వచ్చిండ్రు. వాళ్ళు ఏమైందమ్మా అని అంటే, ఇట్లా నీకు సాయం చేస్తే ఏమైంది అని అంటే, ఇట్లా మా సార్కి ఇంకా 5 lakhs వరకు కట్టాలి అని అంటే, నీకు గట్ట పదండమ్మా అని వచ్చారు. ఇక నేను బయటనే ఉన్నా, వారు లోపలికి వెళ్ళి మాట్లాడారు. బాలరాజ్ నాయుడు ఆర్థోపెడిక్ చాలా దుర్మార్గుడు సార్ వాడైతే. బయట వినిపించింది మాకు. వీళ్ళతో ఏం మాట్లాడిందో మాకు తెలియదు, కానీ నెక్స్ట్ డే వచ్చి నన్ను మా అక్కకు పైకి తీసుకుపోయాడు. వాళ్ళు ఏమన్నారంటే, ఇది దీని గురించి చెప్పండి, మీది ఒపీనియన్ ఏంటి, మీకు సర్జరీలు అయినాయి కదా, ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్పారు సార్. ఫీడ్బ్యాక్ గురించి అని పిలుస్తున్నాం పైకి అని చెప్పారు. ఫీడ్బ్యాక్ లేదు, తొక్కలేదు అనగానే పైకి పిలిచారు, డోర్ పెట్టేసారు, లాక్ వేసేసారు. లోపల ఇంకా 3-4 members వరకు అబ్బాయిలు ఉన్నారు, 2 అమ్మాయిలు ఉన్నారు. ఇంకా వాళ్ళు కూర్చోమ్మ అంటే నేనేం కూర్చోలేదు సార్, ఇట్లా అన్నారు. నాకు మీడియాకి ఏ సంబంధం లేదు అని చెప్పు అని నా మైండ్ వాష్ చేస్తున్నారు. అయితే నేనని చెప్తే సార్ మాకు హెల్ప్ చేస్తానే వచ్చినారు. అంటే ప్రభుత్వం గుర్తుపెట్టుకోలే, చీటర్ ఎవడు ఇంట్లో నేనేం చేసినా హాస్పిటల్లా సీసీ కెమెరాల మధ్యలో ఏముందో పోలీసులు తేల్చాలి. నేను వీడియో చేసి తిట్టింది బరాబర్. నేను దొంగలేక వీడియో డిలీట్ చేయమని నా దొంగ, కానీ నేను చేయలే. వేరే వాళ్ళ ద్వారా ఒత్తిడి తెచ్చిడు వాడు, కానీ నేను ఒత్తిడి లొంగలే డిలీట్ చేయలేదు. ఆయన వీడియో డిలీట్ చేయమని తెలియరు వాళ్ళు, కానీ వీడు ఏం చేస్తున్నాడు అనేది తెలియాలి. ఎందుకు మాట్లాడుతున్న గ్రావేష్ అంటే, ఒక వ్యక్తి ఎంత హాస్పిటల్ అడ్డం పెట్టుకొని, ట్రీట్మెంట్ను అడ్డం పెట్టుకొని, పేద ప్రజల యొక్క అంటే బతుకు పిల్లల రూపాయి చాలా కష్టం ఉంది. పిల్లలు ఉంటారు, ఎదగనికి కష్టం ఉంటుంది. ఆస్తులు లేని పేదోళ్లను ఏ విధంగా చిత్రహింసలు పెడుతున్నాడు ఈ బాలరాజ్ అనేది సమాజానికి తెలియాలి. ఇది ఒక్కటే నేను ఏమనుకున్నా అంటే, నేను ఫీజుల స్ట్రక్చర్ బయట పెట్టాలంటున్నా. బాలరాజుకి దమ్ముంటే దేనికి ఎంత ఫీజుల స్ట్రక్చర్ బయట పెట్టాలి. 25 లక్షలు ఏంది నా చెప్తున్నాడు, బరాబర్ 25 లక్షలు అయినాయి, నువ్వు కడతావా అని బెదిరిస్తున్నాడు. అంటే 20 లక్షలు అయినాయి, నేను తక్కువ చేసిన 3 లక్షలు తక్కువ, 22 లక్షలు కట్టు, 8 లక్షలు కట్టు అని ఇష్టం వచ్చింది మాట్లాడతాడు. ఇక అట్లా ఎంతోమంది నాకు ఫోన్లు చేసారు, మమ్మల్ని కూడా ఇట్లా చేసాడు, మమ్మల్ని కూడా ఇదే పని మనది. పైసలు గుంజాలి, రక్తం తాగాలి, మళ్ళా ఎవడని అడిగితే వాని మీద కేసులు పెట్టాలి. నాలాంటి వాడు ఎవరు తలగలేదు. ఎందుకంటే నేను చేసే తప్పేందో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొత్తం బయటపడుతుంది.
ఏడ నిలబడ్డా ఏం అడిగినా ఆ మహిళతో ఎవరితోనో మాట్లాడినా అవన్నీ తెలవాలి, చూపించాలి. సీసీ కెమెరా చూగా ఇక్కడ కలిసిండు ఈ మహిళతో ఇట్లా రాష్గా మాట్లాడినా చెప్తే నేను ఒప్పుకుంటా, దేనికైనా ఓకే. ఇన్వెస్టిగేషన్గా తెలియదు ఈ మాటలు వాడు చెప్పిండు కాబట్టి నేను ఈ మాట ద్వారా సమాజానికి సందేశం పంపుతా ఉన్నా. నేను బయటనే ఉన్నా, వారు లోపలికి వెళ్ళి మాట్లాడారు. బాలరాజ్ నాయుడు ఆర్థోపెడిక్ చాలా దుర్మార్గుడు సార్ వాడైతే. పైకి వినిపించింది మాకు, వీళ్ళతో ఏం మాట్లాడిండో మాకు తెలియదు కానీ నెక్స్ట్ డే వచ్చి నన్ను మా అక్కను పైకి వించిండు. పైకి వించి డోర్ వేసేసారు వాళ్ళు. ఏమన్నారంటే ఇది సెల్ అదే దీని గురించి చెప్పండి, మీది ఒపీనియన్ ఏంటి, మీకు సర్జరీలు అయినాయి కదా ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్పారు సార్. ఫీడ్బ్యాక్ గురించి అని పిలుస్తున్నాం పైకి అని చెప్పారు. ఫీడ్బ్యాక్ లేదు తొక్కలేదు అనగానే పైకి పిలిచారు, డోర్ పెట్టేసి లోపల ఇంకా 3-4 మెంబర్స్ వరకు అబ్బాయిలు ఉన్నారు, 2 అమ్మాయిలు ఉన్నారు. ఇంకా వాళ్ళు కూర్చోమ్మ అంటే నేనేం కూర్చోలేదు సార్ ఇట్లా అన్నారు. నాకు మీడియాకి ఏ సంబంధం లేదు అని చెప్పు అని నాకు మైండ్ వాష్ చేస్తున్నారు. అయితే నేనని చెప్తే సార్ మాకు హెల్ప్ చేస్తానే వచ్చినారు. నేను అట్లా ఏం చెప్పను, కాకపోతే మాకు హెల్ప్ చేసిరు వాళ్ళు. ఓకే అంతవరకు సార్ కూడా ఓకే కొంచెం హెల్ప్ చేసిండు కానీ ర్యాష్ గా బిహేవ్ చేసిండు సార్. అందులో నీ భర్త చనిపోతాడు 200% చనిపోతాడు, నువ్వు వీటికి తీసుకోకపోతే అంటే నా దగ్గర డబ్బులు లేవు సార్, నేను తీసుకుపోలేని పరిస్థితులు ఉన్నా సార్, కనీసం నాకు టీ తాగనీకే డబ్బులు కూడా లేవు అని నేను పర్సు కూడా చూపించిన సార్, అయినా కూడా ఒప్పుకోలేదు. కానీ ఇండైరెక్ట్ గా డబ్బులు లేవు అంటున్నావుగా ఇండైరెక్ట్ నా దగ్గరికి రా అన్న, నీ భర్త చనిపోతే ఇంకోటి ఉంచుకుందామా అని నువ్వు తీసుకెళ్ళట్లేదు, ఈ బాడీ నీకే తీసుకెళ్ళట్లేదు అని రాసిన అన్నాడు సార్. దీని గురించి మా అక్క నేను చాలా వరకు గట్టి అరిచినాము. డోర్ లాకేసారు, తీయలేదు, డోర్లు పలగొట్టడానికి ట్రై చేసినాము. లాస్ట్ కు డోర్ తీసిర్రు, అప్పుడు కిందికి వచ్చేసినాము. మళ్ళీ ఇంకో అతను అందులోనే స్టాప్ అంటే అతను కొద్దిగా కొంచెం గడ్డం బయట ఉంది, ఆగే అంటుండు సార్ వాడు. అది అంటే మాకు భయం వేసి అంటే ఎట్లా ఉంది పరిస్థితి హాస్పిటల్లో? అది హాస్పిటల్ కాదు, ఇది హాస్పిటలా? నేను పోలీసు వాళ్ళు ఎన్నిసార్లు వస్తారు చూడండి, ఎంత ఘోరమో. పోలీసు వాళ్ళు చెట్ల బేరిస్తారు కూడా చెప్తుంది ఆమె. ఉంటే ఇంకా చాలా ఏం చేసేవాళ్ళు నాకు తెలియదు కానీ మా అక్క నాకు సపోర్ట్ దగ్గర ఉండేది కాబట్టి కొంచెం డేర్గా ఉంది. ఇద్దరము ఫైట్ చేసి కొంచెం బయటకు వచ్చేసాం. చాలా ఇబ్బంది పెట్టింది సార్ అది. ఇంకొకటి సార్ వీళ్ళు మీడియా వాళ్ళను అది పేరు ఏం పేరు అని అంటే మాకు ఏది సార్ ఆయన ఎవరో మాకు సంబంధం లేదు అని అంటే అంటే అన్ని కోర్టుకి ఈడుస్తారు, రోడ్ మీద ఈడుస్తావు అన్ని ఈడుస్తా వెంకటేష్ అని పేరు, రోడ్డుకి ఈడుస్తాం అన్ని అని పేరు అన్ని ₹1,00,00,000 ఫైన్ వేపిస్తా, మళ్ళీ ప్లస్ నీకు కూడా ₹1,00,00,000 నీ నుంచి కూడా అని కూడా బెదిరించింది సార్. 4 పోలీసులు వచ్చి వాళ్ళు ఎవరంటే హైదరాబాద్ PS నుంచి శ్రీనివాస్ అతను రాజేష్ అతను వచ్చి నన్ను బెదిరించారు సార్. పోలీసు వాళ్ళు బెదిరించారు, 12కి వచ్చారు, 11 to 12 మధ్యలో వచ్చి తీసుకెళ్తావా కట్టవా అని తీసుకెళ్ళి డిమాండ్ చేసింది సార్. అర్థమైంది కదా? పోలీసు వాళ్ళు వచ్చి పేషెంట్లను బెదిరిస్తురా? ఇది సీసీ కెమెరాలు తెలాలి, ఇది సీసీ కెమెరాలు తెలాలి. ఈ వీడియో మొత్తం మీద తెలవాలి, అందరికీ సభ్య సమాజానికి తెలవాలి. ఈ విషయంలో ఎవరి తప్పు, నాది తప్పు ఉంటే నేను శిక్షకు రెడీ, ఐఎమ్ రెడీ టు బేర్. నాకు రాజ్యాంగం మీద చట్టాల మీద నమ్మకం ఉంది. ఇక అసలైనటువంటి కారకుని మీకు ఫోటో చూపించాలి కదా, బాలరాజు నాయుడు అని మీరు గూగుల్లో కొడితే అయిపోయాయి. గూగుల్ కొడితే బాలరాజు నాయుడు ఓనోస్ హాస్పిటల్ వస్తూనే ఉంటుంది. అది ఇక బాలరాజు నాయుడు ఓనస్ హాస్పిటల్ చెంపపేట్, ఇక నీకు వస్తూనే ఉంటుంది. ఇక ఇట్లుంటుంది ఈ హాస్పిటల్ రంగు. ఈ హాస్పిటల్ దీనికి ఏం సంబంధం ఉండదు, మొత్తం ఇది ఏముంటుంది అంటే టోటల్గా ఇక ఈ ముందర ఈ రంగులు తప్ప లోపల ఏముండవు. దానికి ఒక స్ట్రక్చర్ ఉండదు కదా, అవన్నీ నేను ఎందుకు మాట్లాడతలే. కానీ ఇక ఈయన యార్కాడ్, ఇక ఈ ఫోటో చూసి ఎవరైనా చూసి ఎంత ఇక అదే అనుకోవాలి. నౌక ఎట్లుంది చూడు, ఈయననే ఈ కేసులు పెడితే ఆయన మామూలు హుషార్పిట్టే కాదు ఇది. ఇక నువ్వు ఇట్లా ఉంటుంది, ఇది బెదిరింపుల, ఈయననే బెదిరింపుల ధోరణి. మంచి ఒక 5 సంవత్సరాలు ఫ్రీగా వదిలిపెడితే పోలీసులను అడ్డబెట్టుకొని పోలీసులకు రమ్మంటాడు. ఇక నేను ఇట్లా దాటినాం, పోలీసు వాళ్ళు వచ్చిరంట. మేము అది కూడా సీసీ కెమెరాలో బయటపడుతుంది. మేము ఇట్లా దాటినాం, పోలీసు వాళ్ళు వచ్చి ఎమ్మడే పిలుస్తాడు పోలీసు వాళ్ళను. అంటే ఇట్లా కాదు,
పేషెంట్లకు ఎవరికైనా ఉంటే పోలీసు వాళ్ళు రెగ్యులర్గా రావాలి, పేషెంట్లకు బెదిరియాలి. ఇదే పని మీద ఉంటుంది. ఇది కూడా తేలాల్సిన అవసరం ఉంది. అయ్యగారు చాలా మంచి ఖతర్నాకు. ఒక 2 ఏళ్ళు కనుక ఒక 2-3 ఏళ్ళు వదిలిపెడితే హైదరాబాద్లో టాపెస్ట్ ఈయననే ఉంటాడు, నెంబర్ 1 ఉంటాడు. ఈయన కింద ఎన్నో కుటుంబాలు ఇండ్లు అమ్ముకొని భూములు అమ్ముకొని నాశనమై సావు బతుకుల్లో కుటుంబాలు ఆగమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రమాదకారుణ్ణి ఇలా చర్యలు తీసుకోవాల్సిందే నేను కోరుతా ఉన్నా. నేను తిట్టినందుకు నేను ఏం చేసినంటే నేను తిట్టినా, మీడియాలో పెట్టి తిట్టినా. ఎందుకంటే మేము కోపం వచ్చినప్పుడు నేను చాలామందిని తిడుతూ ఉంటాను. నేను నేను జర్నలిస్ట్ అని కాదు, సామాజిక ఒక పౌరునిగా నా బాధ్యతగా నాకు కోపం వచ్చింది, నేను తిట్టినా. ఆయన విధానం నచ్చక తిట్టినా. ఆయన చెప్పింది రైట్ ఆర్ రాంగ్ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాల్సిందే కోరుతా ఉన్నా. ఇది బాలరాజు నాయని యొక్క కథ. ఖచ్చితంగా ఇంకొన్ని కథనాలు చాలామంది నాకు చెప్పారు. ఎందుకంటే నేను రాంగ్ రూట్ పోవాల్సిన అవసరం లేదు. ఎవరెవరు బాధితులు ఉన్నారో బాలరాజు నాయుడు బాధితులు త్వరలో బయటకు వస్తారు. బిల్లు ఎట్లా చేసిండు, వాళ్ళని ఎట్లా మోసం చేసిండు, ఎట్లా తాకట్లు పెట్టిండు, ఎవరెవరికి ఎట్లా కొట్టి ఇదే పని మీద ఉంటాడు. ఆపరేషన్ థియేటర్ బయటకు వచ్చినంటే ఎట్లా పైసలు గుంజాలా, ఎట్లా కుట్రలు చేయాలి, ఇది పని మనం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి AVM మీడియా. ఈ వీడియోని మాకు పక్కా 10 మందికి మీరు షేర్ చేయండి. ఈ విషయం చేయకపోతే ఇలాంటి వాళ్ళకు మాత్రం భయం లేకపోతే ఖచ్చితంగా పేషెంట్లకు ప్రమాదకరంగా తయారవుతారు వీళ్ళందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి AVM మీడియా. జై హింద్, జై భీమ్, జై భారత్. రాజ్యాంగం వర్ధిల్లాలి.